కృష్ణార్జునుల యొక్క రథం ఒకరు చూపాలటయ్యా. దానం ఇస్తానంటున్నావే, అపాత్ర దానం చేస్తావా? సూతపుత్రుడు అయినటువంటి నీవు నాకు దానం ఇస్తావా? దానం చేయడానికి కూడా పాత్ర ఎరిగి దానం చేయాలయా? ఇప్పుడు ఒక కత్తి ఉందనుకోండి, కత్తిని తీసుకుని పోయి ఒక యుద్ధము చేసేటువంటి మహావీరుని చేతికి ఇస్తే అతను ఏం చేస్తాడో ఆ కత్తి తీసుకొని యుద్ధం చేస్తాడు. ఆ కత్తిని తీసుకొని పోయి బార్బర్ షాపులో ఉన్న ఆయనకి ఇచ్చాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఆ కత్తితో అలా చేస్తాడు. కాబట్టి ఏదైనా పాత్ర ఎరిగి దానము చేయాలి. అపాత్ర దానము చేస్తావా సూతపుత్ర? నీవు నాకు ధనం ఇస్తావట్రా? నీవెక్కడా, నేనెక్కడ? కర్ణ, కృష్ణార్జునులు ఏ వైపుగా ఉన్నది ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. దేవదత్త వంశజన్య శంఖారావములు తెలుపు. కృష్ణ పరమాత్మ చేతిలో ఉన్నదే పాంచజన్యము, అర్జునుడి చేతిలో ఉన్నదే దేవదత్తము. ఆ శంఖముల ధ్వని ఎలాంటిదో తెలుసా? ఆ శంఖముల ధ్వని వింటే క్షేత్రముల యొక్క గుండెలు బద్దలైపోతాయి. అటువంటి భయానకమైన శబ్దము మంచి వారికి చాలా సున్నితంగా వినిపిస్తుంది. ఆ శబ్దము దుర్మార్గులైన వారికి భయానకం కలిగిస్తుంది. అంతేకాదు, కావలసిన కపికేతన కాంతి పుంజమే చూపు. అర్జునుని యొక్క దేవదత్తం అనేటువంటి రథములో మహాకాంతివంతముగా వెలుగుతూ ఉంది ధ్వజము. ఆ ధ్వజం ఏమిటో తెలుసా? కపికేతనం. పరమ భక్త శిఖామనేటువంటి సీతారామ లక్ష్మణులను తన హృదయ మందిరములో ప్రతిష్ఠింపజేసుకున్నటువంటి దుష్టులైన వారికి, దుర్మార్గులైన వారికి అరివేర భయంకరులే కల్పించేటువంటి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామి ఆ కపికేతనం, ఆ కపిధ్వజం, ఆ ధ్వజము మీద ఆంజనేయ స్వామి ఉంటాడు. అరివీరుల యొక్క కన్నులు మిరిమిట్లు గొలుపజేస్తూ ఉంటాడు. కాబట్టి కావలసిన కపికేతన కాంతి పుంజమే చూపు. ఆనంద బాష్పాలు అలుస్తూ ఉంటాడు ఆ ధ్వజం మీద కూర్చుని. ఆయన అక్కడే కాదు, ఇక్కడ కూడా కూర్చున్నాడు. బాష్పవారి పరిపూరలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆంజనేయ స్వామి ఎక్కడైతే భగవంతుని యొక్క నామస్మరణ జరుగుతూ ఉంటుందో అక్కడ కూర్చుని ఉంటాడట అంజలీబద్ధుడై. అటువంటి ఆంజనేయ స్వామి ఉన్నటువంటి జెండా కపికేతనం. ఆ కపికేతన కాంతి పుంజమును బట్టి నువ్వే తెలుసుకోవచ్చయ్యా. ఇంకొక మాట విను కర్ణా. విరమించు గదా గాంధీవ విముక్త శర పరంపరలు. అందరూ బాణాలు ఎలా వేస్తారంటే ఇలా బాణం తీసుకొని ఇలా సంధించిలా వదులుతారు, మళ్ళీ ఇలా బాణం తీసుకొని సంధించిలా వదులుతారు. అంటే ప్రతి బాణానికి కూడా గ్యాప్ కొంచెం దూరం ఉంటుంది. కానీ అర్జునుడు అలా కాదు, రెండు వైపు అక్షయబాణ తూనీరములు ఉంటాయి. అవి అగ్నిదేవుడు ప్రసాదించినవి. అర్జునుడు ఎలా వేస్తాడో తెలుసా? ఇలా బాణం తీసుకుంటాడు, గాంధీవానికి సంధించి ఇలా వేస్తాడు. వెంటనే ఈ బాణం ఇలా ఎడ తెరిపి ఉండదు. అందుకే ఆయన శ్రవ్య సాచి. అందుకే పార్థుని యొక్క బాణాలు దగ్గరగా వస్తాయి. బాణాలు ఏ వైపు నుంచి దగ్గరగా వస్తూ ఉంటాయో ఆ వైపు కృష్ణార్జునుల యొక్క రథం ఉంటుందయ్యా, నువ్వే చూసుకో అన్నాడు. ఏమిటయ్యా ఇది? శల్యా, నేను వేలికేస్తే నువ్వు కాలికేస్తావు, నేను కాలికేస్తే నువ్వు వేలికేస్తావు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావే? ప్రతిదాన్ని వక్రీకరించి చూస్తావు ఎందుకు? అసలు ఏమిటి నా మీద నీ ఉద్దేశం అన్నాడు. నీ మీద నా ఉద్దేశమా చెప్పమంటావా? ఒక చిన్న పిట్టక చెప్తావా? సంగ్రామ భూమిలో ఘోరమైన రణం జరుగుతూ ఉంది. ఒకవైపు జనం చూస్తున్నారు, ఒకవైపు ఏడ్పులు వినిపిస్తూ ఉన్నాయి, హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో పిట్ట కదా చెప్పవలసిన సమయం అయ్యా, చెప్పాలి. మరి చెప్పైతే ఒక ఊర్లో ఒక శెట్టిగారు ఉండేవారు. ఆయన 4 కొడుకులు. పాపం ఓడల మీద రత్నాల వ్యాపారాలు చేశాడు ఆయన. ఆ రోజుల్లో చాలా సంపాదించాడు. కుమారులు పెరిగి పెద్దవారయ్యారు. విదేశాలకు వెళ్ళి చదివి స్వదేశానికి తిరిగి వచ్చారు. స్వదేశంలోనే ప్రాక్టీసులు పెట్టుకున్నారు. ఒక ఆయనేమో డాక్టర్, ఒక ఆయన లాయరు, ఒక ఆయన ఇంజనీరు. మొత్తానికి మంచి ప్రాక్టీసులు పెట్టుకున్నారు. బాగా ధనవంతులు. ప్రతిరోజు కూడా వాళ్ళు భోంచేసి, ధనవంతులు కాబట్టి ఏదో అట్లా తమాషాగా భోంచేసి మిగిలినటువంటి పదార్థాలని వదిలేసేవారు.
ఆ వదిలివేసిన ఎంగిలి పదార్థం తీసుకుని పోయి దాసి జనము గోడ అవతల పారవేసేవారు. ఇలా తిరుగుతూ ఉంటే ఎక్కడి నుంచో పాపం ఎండిపోయిన ఒక కాకి, దానికి పాపం ఎక్కడ ఆహారం చిక్కల, ఎగురుతూ 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 వచ్చింది. ఈ గోడ మీద రాలింది, చూచింది ఇక్కడ ఎంగిలి భోజనం పడుంది. ఇక దానికి సంతోషం ఎక్కువైపోయింది. ఆవురావురు అని తినడం మొదలుపెట్టింది. తినడమే కాదు, ఇక్కడ అక్కడే తిష్టేసుకుంది. అలా తిష్ట వేసుకొని బాగా తినడం మొదలుపెట్టింది. చెట్టుగారబ్బాయిలు వదిలిపెట్టడం, ఆ భోజనం పారేయడం, ఈ కాకి తినడం. తిని 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 అలా ఉన్న కాకి ఇలా అయిపోయిందండి, బాగా బలిసిపోయింది. బలిసిపోయి దానికి కళ్ళ కొవ్వు వచ్చేసింది, అహంకారం వచ్చేసింది. ఎన్ని రోజులైంది ఊరికి వచ్చే? దగ్గరలో సముద్రం ఉందని విన్నానే, సముద్రం చాలా పెద్దదని చెప్తారు, వెళ్ళి చూద్దాం అని చెప్పి దరిదాపులో ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రం దగ్గరికి వెళ్ళింది. ఇది దొంపదేగా సముద్రం ఒడ్డున ఒక ఎండిపోయిన మాను ఉంది. ఆ చెట్టు మీద కూర్చొని ముందుకు చూస్తూ ఉంది సముద్రాన్ని. వాష్, సముద్రం అంటే ఇంత చిన్నదా? నేను అంత పెద్దదో అనుకున్నానే. తిన్న కొవ్వండి దీనికి. అంత పెద్ద సముద్రం దీనికి చిన్నదిలా కనిపిస్తూ ఉంది. అలా చూస్తూ ఉంది. ఇంత చిన్నదా సముద్రం అంటే? ఏ పెద్ద చెప్తారే ఏంటో, ఇంతేనా హష్ అనుకుంటూ ఉంది. ఇంతలో ఆ సముద్రం మీద ఎగురుతూ వస్తూ ఉంది ఒక తెల్లని రాజహంస. అలా వస్తూ ఉంది. హరినామ స్మరణ చేయకుంటే ఆవల గతి శ్రీ హరినామ స్మరణ చేయకుంటే ఆవల గతి. గోవింద హరి గోవింద శ్రీ వెంకటపతి గోవింద, గోవింద హరి గోవింద శ్రీ వెంకటపతి గోవింద. అన్నదమ్ములెడబాయటమునుపే ఆలు నిష్ఠురాలాడకమునుపే అన్నదమ్ములెడబాయటమునుపే ఆలు నిష్ఠురాలాడకమునుపే కన్న కొడుకు దండించగమునుబే, కన్న కొడుకు దండించగమునుబే కాయము వ్యాధుల చిక్కకమునుబే. హరినామ స్మరణ చేయకుంటే ఆవల గతి. గోవింద హరి గోవింద శ్రీ వెంకటపతి గోవింద, గోవింద హరి గోవింద శ్రీ వెంకటపతి గోవింద. నాకేం వయసు అయిపోయిందా అనుకుందాంలే, ఇంకా చాలా సమయం ఉంది మనకు అనుకుంటే లాభం లేదు. ఏనాడో మనది కాదు, ఈనాడే మనది. దేవదేవుని చింతించు దినము దినము అన్నాడు. చిన్న బిడ్డ చేత చెప్పించాడు పోతన గారు ఆ మాట. ఏనాడైతే భగవంతుని కోసంగా మనస్సు బుద్ధి చిత్త అహంకారములు అనేటువంటి అంతఃకరణాలను మనం ధారపోస్తామో ఆనాడే నిజమైన దినం. మిగిలినవన్నీ కూడా వేస్ట్. కంజాక్షణకు గాని కాయంబు కాయమే పవన గుంపిత చర్మ వస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమత్వనితోడి డక్కగాక కమలేశ చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతనములేని జన్మంబు జన్మమే తరళ సలీల బుద్భుదంబుగాక. వేస్ట్. భగవంతునికి అర్పించనివే నిజమైనటువంటి జ్ఞానేంద్రియములు, నిజమైన కర్మేంద్రియములు. 24 తత్వాలతో నిండి ఉన్నటువంటి ఈ జీవుడు పునీతుడు కావాలంటే భగవంతుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానేంద్రియములు 5 కూడా, కర్మేంద్రియాలను 5ంటిని కూడా సక్రమమైన మార్గంలో నడిపించు.
శబ్ద స్పర్శ రూపరస గంధాదులు అనేటువంటి తన్మాత్రలు. శబ్దము తీసుకున్నావా, భగవంతుని యొక్క గుణగాథలు విను. స్పర్శ తీసుకున్నావా, భగవంతుని యొక్క ఆ శరీర సుగంధాన్ని ఆస్వాదించేట్టుగా. అలాగే రూపాన్ని చూశావా, ఈ కన్నులతో వెంకటేశ్వరుని యొక్క లీలా మనుష్య విగ్రహాన్ని చూడు. రసము ఆస్వాదించావా, భగవంతుని యొక్క గుణగాథలు ఆస్వాదించు. వాసనలు చూశావా, శరీరం యొక్క సుగంధం ఆస్వాదించు. స్వామివారి యొక్క శరీర సుగంధము, ఆ దివ్యగాథల సుగంధం ఆస్వాదించు. అంతేకాని ఇహపరమైనటువంటి విషయాలకు మనము అలా మోకరెళ్ళినట్లయితే మనము పడేది నరకములో, కానీ మంచి జన్మ రాదు మనకు. కనీసము జన్మరాహిత్యాన్ని, కర్ణుడిలాగా జన్మరాహిత్యాన్ని పొందలేకపోయినా జన్మం అనేది తప్పకుండా ఉంది. పునరపి జననం పునరపి మరణం. పుట్టినప్పుడే గిట్టడం ఉంది, గిట్టిన తర్వాత పుట్టడము ఉంది. మళ్ళీ మళ్ళీ వస్తూ పోతూ ఉండేవి. అవి రాకుండా చేసుకున్నవాడే కర్ణుడు. పుట్టుక లేదు కాబట్టి చావు లేదు, చావు లేదు కాబట్టి పుట్టుక కూడా లేదు. కాబట్టి అలా చేసుకోలేకపోయినా జన్మం అనేది వస్తే మంచి జన్మము కోసంగా మనం రావడానికి ప్రయత్నము చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కనిపించేవన్నీ కూడా శాశ్వతము కావు. ఆత్మబోయిన కట్టె అగ్నిహోత్రుని పాలు, కఠిన శల్యంబులు గంగపాలు, మీద గప్పిన వస్త్రంబు చాకలి పాలు, కొడుకు వండిన పిండంబు గూటి కాకుల పాలు, దాచుకున్న సొత్తు ధరణి పాలు, ఇల్లు వాకిలి ఏమో ఇతరుల పాలు, భ్రష్టు పెండ్లామైన పరుల పాలు. నీవు చేసిన దానము, ధర్మము, నీ మంచి, నీ పుణ్యము ఇది మాత్రమే నిన్ను కాపాడుతుందని పెద్దలు చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి గోవింద నామస్మరణ. జై శ్రీమద్రమణ గోవింద గోవింద. హంసము వస్తూ ఉన్నది. హంసరాజము తెల్లని రెక్కలు అలా ఊచుకుంటూ చూస్తూ ఉంది. కాకి ఇదేమిటో మన విచిత్రమైన జంతువులాగా ఉంది. ఇది జంతువా పక్ష ఏంటిది? తెల్లగా ఉంది. ముక్కు చూద్దామా ఎర్రగా ఉంది, కాళ్ళు చూద్దామా ఎర్రగా ఉన్నాయి, మిగతా అంతా తెల్లగా ఉంది. మన బాడీ ఏమిటి ఇలా ఉంది? ఇదేదో వెరైటీ లాగా ఉంది. ఏంటా ఇది? ఏ జాతికి చెందింది ఉంటుందో చూస్తూ ఉంది. వచ్చేసింది ఒడ్డుకు హంసరాజము. దీని దంపతిగా ఊరుకోకూడదండి. ఏయ్ ఇలారా ఇలారా. దారిని పోయే వాళ్ళని పిలిచి దగ్గు పెట్టుకుంటారు కొంతమంది ఇలాంటి వాళ్ళు. ఏ ఇలారా అన్నది. అమ్మ నమస్కారం, ఏం కావాలి? ఏం పేరు నీ పేరు? దీనికి అవసరమా? హంస అంటారండి. హంస వచ్చి ఏం బాగలేదు. నా పేరేంటో తెలుసా? తెలీదమ్మా. తెలీదా? తెలుసుకో. కాకి. బాగుందా? చాలా బాగుందమ్మా. ఏమిటి నీ శరీరం అంతా తెల్లగా ఉంది? నా శరీరం చూడు ఎంత బాగుందో. అవునమ్మా, నువ్వు చాలా బాగున్నావు. ఎక్కడుంటావు నువ్వు? దీనికి ఎందుకండి వివరాలు? దీని దొంపదేగా. ఎక్కడుంటావు నువ్వు? నేనమ్మా ఈ సముద్రం ఆవల ఒడ్డున కొంత దూరంలో హిమాలయ పర్వత సానువుల్లో ఉంటుంది మానస సరోవరం అనేటువంటి ఒక సరోవరం. అక్కడ ఉంటుంటా. అక్కడుంటావా నువ్వు? సరే ఏం తింటావు నువ్వు? దీనికి అవసరమా? నేను తామర పుష్పాలలో ఉండేటువంటి ఆ పుప్పొడి, తామర తూండ్లు అవి తీసుకుంటాను. చిచ్చి అలాంటివి తింటావా? నేనేం తింటానో తెలుసా? కప్పలు, నొత్తలు, గుల్లలు. నువ్వు తినవా? అయ్యయ్యో అలాంటివి నేను తీసుకోనమ్మా. సరే కానీ పోటీకి వస్తావా? దీనికి ఎందుకండి పాపం, దాని దారినది పోతూ ఉంటే పోటీకి వస్తావా అన్నది. అమ్మా నువ్వు చాలా గొప్పదానివి, నేను చాలా చిన్నదాన్ని, ఏం తెలియని దాన్ని. వీలు లేదు, పోటీ వేసుకోవాల్సింది. అలాగేనమ్మా, ఏం పోటీ వేసుకుందాం? ఈ సముద్రాన్ని ఎవరు ముందు దాటుతారో వాళ్ళు గొప్పవాళ్ళు. సముద్రమా? అవును, ఎవరు ముందు దాటుతారో వాళ్ళు. సరేనమ్మా. ఇక ఏం చేస్తుంది హంస పాపం? సరేనన్నది. కాకి హంసము రెండు కూడా పోటీ పెట్టుకొని పరుగు పందెం మొదలుపెట్టాయి. సముద్రం మీద వెళుతూ ఉన్నాయి. హంసరాజము నెమ్మదిగా వెళుతూ ఉంది. దానికి అది మామూలే. అహర్నిశలు దాని పని అదే. సముద్రం మీద ఏమిటండి, మనలో ఉన్న సముద్రం మీద వెళ్ళడం లేదా హంస? నిరంతరం కూడా సోహం 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 అంటూ లోపలికి పోతూ ఉంది, బయటకు వస్తూ ఉంది. 21,600 సార్లు తిరుగుతూ ఉంది. ప్రతి వ్యక్తిలో కూడా హంస. ఎక్కడో లేదు హంస, మనలోనే ఉంది. చూచినట్లయితే దేవతలంతా మనలోనే ఉన్నారు. చక్రాల యందు సంచారం చేస్తూ తిరుగుతూ ఉంది హంస, మానస హంస. కాబట్టి హంస నెమ్మదిగా వెళుతూ ఉంది. దాని మామూలు పని అదే కదా.
నెమ్మదిగా నింపాదిగా వెళుతూ ఉంటే కాకి బయలుదేరింది, రెక్కలు నీలగా పెట్టింది. మాయ, కాకి మాయ కదండి. రెక్కలు నీలగా పెట్టి రోమని 5 కిలోమీటర్లు పోయింది దాని తప్పదగా. ఒక్కసారి వెనక్కి చూసింది. ఏ హంస, నువ్వు ఓడిపోతున్నావు, నేను ఎంత ముందున్నానో చూడు. ఇంకా కాస్త ముందు దూరం వెళ్ళింది. అంటే ఇంకాస్త ముందుకు వెళ్ళేటప్పటికి దీనికి పాపం రెక్కలు ఎట్లా అంటున్నాయి, ఇలా ఉన్న రెక్కలు ఇట్లా 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 అంటున్నాయి. ఇక లాభం లేదు, ఎక్కడైనా వాడదాం, కాసేపు మనకు రెస్ట్ కావాలి. ఎందుకంటే ఊర్లో తిరుగుతూ ఉంటుంది, ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద వాళ్తూ తిరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా వాలాలి కాసేపు అని. ఎక్కడైనా చెట్టు కానీ పుట్ట కానీ ఉంది ఏమని చూసింది. ఇట్లా చూస్తే ఇప్పటికి ఎక్కడ చూసినా ఏముంది నాయన, ఎటు చూసినా జలమే, ఎటు చూసినా జలమే. ఇప్పుడు కూడా ఉండేది జలమే. మొత్తం మధ్యలో ఒక గడ్డ ఉంది, భూమి, దాంట్లో ఉన్నాం మనం. ఎటు చూసినా జలమే. పాపం ఇక ప్రగల్భానికి హంస మళ్ళీ కాస్త లెక్కలు అలా నీళ్ళగా పెట్టి ఇంతకుముందు రో అన్నది అంటుంది. ఇంకా 1 కిలోమీటర్ దూరం పోయేటప్పటికి ఇక రెక్కలు పైకి రావడం వల్ల తప కాలిపోయినాయి కిందికి. పాపం రెక్కలు పడిపోయింది సముద్రంలో, నీటిలో పడి కొట్టుకోపోతూ ఉంది. అంటూ ఉంది, అమ్మా ఓ హంసరాజమా, నీకు నమస్కారం తల్లి, బుద్ధి తక్కువై నీతో పోటీ పెట్టుకున్నాను, దయచేసి నన్ను కాపాడు అని గట్టిగా కేకలు పెడితే అనాథమును విన్న హంసరాజము మహావేగంగా వచ్చేసిందట. నీళ్ళలో పడి కొట్టుకుపోతున్నటువంటి ఆ కాకిని తన ముక్కుతో పట్టుకొని రెక్కల మీదకు చిర్చి నేను పాదుగా తీసుకుని వచ్చి వదిలిపెట్టి, అమ్మా హంస, ఈ ప్రపంచంలో తాడి దన్నేవాడుంటే వాడు తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. ఎందరో మహానుభావులు ఉన్నారు. ఎప్పుడు కూడా ఇలాంటి పందాలు పెట్టుకోవద్దమ్మా. అన్ని సమయాలు మనవి కావు. దేనికైనా కూడా మానవ ప్రయత్నం పనిచేయదు, దైవ ప్రయత్నం కావాలి, దైవ కటాక్షం కావాలి అని బుద్ధిమాతలు చెప్పి వెళ్ళిపోయింది హంస. కర్ణ అని చెప్పిన కదా నీకు అర్థమైందా అన్నాడు. ఏంటయ్యా నీ గొడవ? హంస అంటావు, కాకి అంటావు, ఎంగిలి మెతుకులు అంటావు, ఓడిపోయిందంటావు, నాకేం అర్థం కావడం లేదంటే అర్థం కాలేదా? శెట్టిగా రబ్బాయిలు వేసిన ఎంగిలి కూడు తినే తెగ బలిసి కొవ్వు బట్టి అహంకారముతో పోటీకి పిలిచి హంస చేతిలో ఓడిపోయిన కాకిలాగా యోధుడు వేసే ఎంగిలి కూడు తినే తెగ బలిసి అహంకారముతో హంసము వంటి హంసరాజం వంటి పార్థునితో తలపడాలని చూస్తున్నావు కర్ణ. ఆ కాకికి ఎలా అపజయం కలిగిందో నీకు కూడా ఈనాడు అపజయమే. నువ్వు కాకివి, అర్జునుడు హంస. ఈనాడు అర్జునుడి చేతిలో నీకు చావు తప్పదు, చావు తప్పదు, చావు తప్పదు. హరి నాయన, నిన్నెందుకు తెచ్చుకున్నాను రా నాయన? నిన్ను ఎరక్కపోయి తెచ్చుకున్నాను, నేను ఇరుక్కుపోయా అంటే ఉంటారా ఇంకా? కర్ణ, అర్జునుడు ఎలాంటి వాడు తెలుసా? మద గజము వంటి వాడు. నీవు కుందేలు వంటి వాడివి. తొక్క వేస్తుంది ఆ మద గజమనే పార్థుడు నిన్ను. నీవు దోమ లాంటి వాడివి. దోమని ఎట్లా నలిపేస్తాడో అలా నలిపేస్తాడు అర్జునుడు ఈనాడు. నీకు చావు తప్పదు, చావు తప్పదు. నాయనా నీకు దండం పెడతాను నాయన, ఊరుకో, వీటితో లాభం లేదని మొదలుపెట్టాడు కర్ణుడు యుద్ధము. భయానకంగా మొదలు పెడుతున్నాడు కర్ణుడు యుద్ధము. తన దివ్యమైనటువంటి ఆ యొక్క ఆయుధాన్ని పట్టుకొని శరమును సంధించే రివ్వు రివ్వు రివ్వుమని ఆ ధనుస్సు నుంచి బాణాలు వదులుతూ ఉంటే ఎడ తెలిపి లేకుండా వస్తూ ఉన్నాయి బాణాలు. ఆకాశం అంతా కప్పివేస్తుందా ఆ బాణాలతో అన్నట్టుగా ఉంది. భయానకమైనటువంటి శబ్దాలు వస్తున్నాయి. ఒకవైపు హాహాకారాలు, ఏనుగులు పీనుగులవుతున్నాయి, రథాలు నుగ్గునూచమవుతున్నాయి, గుర్రాలు పడి చనిపోతున్నాయి, రక్తము ఏరులై పారుతూ ఉంటే ఆ రక్త ప్రవాహం ఇంత ధర్మరాజుతో యుద్ధం చేసి సారథిని చంపి హయముల సంహరించి విరదనం చేసి ధర్మరాజును అనేక విధాలుగా ఓడించి అప్పుడంటాడు, ఇంత చేతగాని వానికేమిటికి అని చేత, ఇంత చేతగాని వానికేమిటికి అని చేత, కాంతలతో తీసిపోదు గటర నీ నొసటి వ్రాత. ధర్మత, యాగాలు చేసుకోవడానికి మనకి వచ్చేటువంటి నీకు ఎందుకు యుద్ధము? నిన్నీనాడు తుత్తునియాలు చేసేవాడినే కానీ విరధమైనటువంటి నీతో నేను యుద్ధం చేయను రాని
తల్లికి ఆనాడు ఇచ్చిన మాట కోసంగా అర్జునుని తప్ప మిగతా నలుగురు నా చేతిలో చిక్కిన వదిలిపెట్టనన్నాడు కాబట్టి, మాట ఇచ్చాడు కాబట్టి ధర్మరాజును వదిలిపెట్టాడు. రక్తసిక్తమైన దేహంతో ధర్మరాజు వెళ్ళిపోయాడు శిబిరానికి. చూశాడు అర్జునుడు, కృష్ణ వాడికంత అహంకారమో చూశావా, మా అన్నను యాగాచారపరుడు అంటాడా, పోనీ రథాన్ని వాడు చూస్తా అన్నాడు. ఇప్పుడు పోయావంటే ధర్మరాజుకి ఏ గతి పట్టిందో నీకు అదే గతి. అర్జున, ఘోషయాత్ర నాడు చిత్రసేనుడనే గంధర్వరాజు ఓడించినప్పుడు దుర్యోధనుని ప్రయోపవేశానికి పడుకున్నాడు దుర్యోధనుడు చచ్చిపోవడానికి. అప్పుడు పాతాళ లోకములో రాక్షసులు ఒక యజ్ఞము చేసి మరి కృత్య అనేటువంటి శక్తిని ఉద్భవింపజేసి పిలిపించారు దుర్యోధన్ని తీసుకురమ్మని. దుర్యోధనికి నచ్చ చెప్పారు, నాయన దేవతలంతా భూలోకంలో పుట్టారా, రాక్షసులంతా కూడా జరాసంత భగదత్త శిశుపాలాది రాక్షసులుగా పుట్టారు. కాబట్టి ఎంత నాటకం సమసిపోవాలంటే నువ్వు బతికే ఉండాలి. కర్ణుడు సేనాధిపతిగా ఉన్నప్పుడు నరకాసురుని యొక్క తేజస్సును కర్ణుల్లో ప్రవేశపెడతాం కొంతసేపు. ఆ సమయంలో కర్ణుడు అర్జునుని చంపేస్తాడు, మనకే విజయం కలుగుతుందని ఊరడించారు. ఆ ప్రకారం నరకాసురుని యొక్క శక్తి ప్రవేశింపబడి ఉంది కర్ణునిలో. చెప్తున్నాడు కృష్ణుడు, నరకాసురుని యొక్క తేజస్సు ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు ఎవరు నిలబడినా కర్ణుని ముందు అంతే. ఆ తేజస్సు ఎక్కువసేపు ఉండదు, అది తొలగిపోయేంత వరకు కూడా మనం అతని ఎదురు పడకూడదు. బావా వెళ్ళిపోదాం పద, వెన్ను చూపి పారిపోదామా, అది వీరుని లక్షణమా అన్నాడు అర్జునుడు. ధర్మరాజును ఓదార్చి వచ్చే విషయంతో వెళదామని గట్టిగా అన్నాడు. అర్జున, మీ అన్నగారు అవమానంతో వెళుతున్నారు, ఓదార్చి వద్దాం పద. వెళ్ళిపోయింది. కర్ణుడు మహాభయానకంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. నకులుడు ఎదురైనాడు, నకులుడితో యుద్ధం చేశాడు. తల్లికిచ్చిన మాట ప్రకారంగా చంపకుండా వదిలాడు. సహదేవుణ్ణి కూడా వదిలాడు. అదే సమయాన భీమసేనుడు ఎదురైనాడు. భీమసేనుడితో భయానకంగా యుద్ధం జరిగింది. భీముడు విజృంభించి కర్ణుని రథం మీదకు దూకి కర్ణుని జుట్టుపట్టుకొని ఏవలకు ఈడ్చాడు. ఎందుకంటే నరకాసురుని యొక్క శక్తి వైదొలిగిపోయింది, మామూలు బలముతో ఉన్నాడు. అటువంటి సమయాన కర్ణుని నాలుక పట్టుకొని కోస్తానని నాలుక కత్తితో కొయ్యబోతూ ఉంటే శల్యుడు అన్నాడు, ఆగు భీమసేన, కర్ణుని చంపవద్దు, కర్ణుని చంపావంటే అర్జునుని యొక్క శపథం ఏమవుతుంది అన్నాడు. వెంటనే ఆవేశంతో అతన్ని వదిలిపెట్టి ఇక మహా ఉగ్రుడై వస్తూ ఉంటే దుశ్శాసనుడు ఎదురుపడ్డాడు. వాడి పాపం పండింది. ఆ రోజు దుశ్శాసనుడితో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి చిక్కేతే బిర్రో పాపి చెటికే నాళ్ళగిదే జిక్కేతే బిర్రో పాపి పట్టుకున్నాడు. మహాభయానకమైన యుద్ధంలో దుశ్శాసనుని అనేక విధాలుగా చండాడి పట్టుకొని అలా నేల మీద పడవేసి తన వాడి అయిన గోళ్లతో వృక్షాన్ని చీల్చాడు. ఆనాడు సభలో నిండు సభలో చేసిన ప్రతిజ్ఞ ప్రకారముగా గురువృద్ధులు గురువృద్ధ బాంధవులు అనేకులు సూతుచుండ మదోద్ధురుడై ద్రౌపదిని ఇట్లు చేసిన కలుం దుశ్శాసనం లోక భీకర లీలను వధించి తద్విపుల రక్ష శైల రక్తౌంచర ముర్వీపది సూతుచుండ అని ఆస్వాదింతూ ఉగ్రాకృతిని అన్నట్లుగా ఆ రక్తమును అలా తీసుకొని పానం చేశాడు. వికటాటహాసములు చేస్తూ ఆ రక్తం తీసుకొని పోయి ద్రౌపదీదేవి శిరోజాలకు రాశాడు. ఈ మాట చెప్పకుండా మనం భారతం పూర్తి చేస్తే అమ్మగారి శిరోజాలు అలాగే వేలాడుతూ ఉంటాయి. కాబట్టి ఏ బిడ్డు పోవడానికి లేదు భారతంలో. యజ్ఞానికి పరిపూర్ణత్వం రాదు. అప్పుడు జుట్టు ముడివేసింది ఆ అమ్మ. తర్వాత తిరిగి వచ్చాడు మళ్ళీ దుర్యోధనుడు తప్ప మిగతా అందరూ కూడా వచ్చారు భీముడి మీదకి. వాళ్ళందరి శిరస్సులు పగలగొట్టేశాడు. దుర్యోధన, దుశ్శాసన, దుస్సహ, దుస్సబాహు, దుస్సకేతు, దుర్దశ, వింద, అనువింద, నోననాభ, సుహా, సులోచన, మొత్తం దుర్యోధనుడు తప్ప మిగతా అందరి శిరస్సులు పగలగొట్టేశాడు. అలా ఉగ్రుడై నరసింహస్వామిలాగా చెలరేగి యుద్ధం చేసేటువంటి కర్ణుని వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. వీడికేమొచ్చింది ఈ రోజని కర్ణుడు మరి చూస్తూ ఉంటే శల్యుడు అన్నాడు, ఏమయ్యా నువ్వేమైనా పోతావా భీముడి మీదకి యుద్ధానికి, నువ్వు కూడా వాళ్ళతో పోతువుగాని అన్నాడు. ఇదే మాట లేనకి. ఎలాగైతేనే అటువంటి సమయాన కర్ణుని కుమారుడైనటువంటి వృషసేనుని భీమసేనుడు సంహారం చేశాడు. ఎప్పుడైతే కర్ణుని కుమారుడైన వృషసేనుని భీమసేనుడు సంహారం చేస్తూ ఉన్నాడో మరి సత్వసేనుడు వెనుక వైపు నుంచి బాణం వదలడానికి సిద్ధంగా ఉన్నారు భీముడి మీదకు. అన్నగారిని ఓదార్చి వచ్చారు అర్జునుడు కృష్ణుడు ఇద్దరు కూడా. కృష్ణుడు అన్నాడు, అర్జున ఆలస్యము చేస్తే సత్వసేనుని యొక్క శిరస్సు పడిపోతుంది, వేయి బాణం అన్నాడు. అనేటప్పటికీ అర్జునుడు వేసిన బాణం వచ్చి సత్వసేనుని యొక్క శిరస్సును ఖండించింది. అర్జునుడు అన్నాడు, ఏమయ్యా క్షేమ ఉంటే ముందు ఉండి యుద్ధం చేయాలి కానీ వెనక వైపు నుంచి యుద్ధం చేస్తావా, ఇది ఎక్కడి ధర్మం అంటే
అభిమన్య బాలుని వెనక వైపు నుంచి ధనుస్సు తుంచినప్పుడు ఈ ధర్మం ఎక్కడికి పోయింది కర్ణ నీలో? మీరు చేస్తే ధర్మము, మేము చేస్తే అధర్మమా? ఈనాడు నిన్ను చంపి నా బిడ్డ ఆత్మకు శాంతి చేయడమే ఈ అర్జునుని లక్ష్యం అన్నాడు అర్జునుడు. ఇక కర్ణార్జునుల యొక్క యుద్ధము ప్రారంభమైంది. ఇక్కడి వారక్కడ ఆయుధాలు దింపి వాళ్ళ యుద్ధము చూస్తూ ఉన్నారు. భయానకమైన యుద్ధం. ఆగ్నేయాస్త్రం అభిమంత్రితముగ అయ్యర్జనుడు భగ్నమనర్పక కర్ణుడద్దానిపై వాడునాస్త్రమే. ఆగ్నేయాస్త్రం అర్జునుడు వేస్తే భగభగా వచ్చేటువంటి అస్త్రమును అలా అణచివేశాడు అర్జునుడు. వారుణాస్త్రమును వేశాడు. మరి ఈ విధముగా మేఘాస్త్రము, అనేక దివ్యాస్త్రములు సంధించుకుంటూ ఉన్నారు. వందలాది బాణాలు రివ్వు రివ్వుమని వదులుకుంటూ ఉన్నారు. గందరగోళంగా ఉంది యుద్ధరంగం అంతా కూడా. అటువంటి సమయాన కర్ణుడు తన యొక్క ధనుస్సునకు బాణము సంధించి అర్జునుని యొక్క రథానికి వేసి కొట్టాడట. ఆ బాణం వచ్చి తగిలేటప్పటికీ కృష్ణ పరమాత్మ సమేతంగా ఉన్నటువంటి అర్జునుని యొక్క రథము 10 గజాలు వెనక్కి వెళ్ళిపోతే కృష్ణుడు శభాష్ కర్ణ అన్నాడు. అర్జునుడికి కోపం వచ్చింది. 10 గజాలు వెనక్కి పోయేట్టు కొడితే శభాష్ అంటావా, నేనేం చేస్తానో చూడవని గాంధీవానికి దివ్యాస్త్రం సంధించి కొట్టాడు కర్ణుని రథానికేసి. శల్య సమేతముగా ఉన్నటువంటి ఆ రథానికి వచ్చి బాణము తగిలి 100 గజాలు జరిగిపోయిందట వెనక్కి. కృష్ణుడు ఏం మాట్లాడలే, మౌనంగా కూర్చున్నాడు. ఏం బావా, 10 గజాలు మన రథం జరిగేట్టుగా వాడి కొడితే శభాష్ అన్నావు, నేను 100 గజాలు వెనక్కి వెళ్ళేట్టు కొట్టాను కదా అన్నాడు. అర్జున, నీవు 100 గజాలు వెనక్కి జరిగేట్టుగా కొట్టింది శల్యుడు కూర్చున్న రథం. 10 గజాలు వెనక్కి వెళ్ళేట్టుగా కొట్టింది ఏ రథమో తెలుసా? నేను కూర్చున్న రథము. నేను కూర్చున్నటువంటి ఈ రథమును 10 గజాలు వెనక్కి వెళ్ళేట్టు కొట్టాడంటే ఏమని చెప్పాలి కర్ణుని యొక్క శక్తి? నీ బాణం అయితే వెంట్రుక వాసి కూడా జరపలేదు ఈ రథాన్ని. ఏమనుకున్నావు కర్ణుని యొక్క బలము? భువనములన్నీయు ఒకటై కర్ణు పోరజేయుంపగాలవో అనుమాన నేల నీ ఒకలేకయే అదానికి లోకములు ఏకమైనా సరే కర్ణుని జయించలేవయ్యా. నీవెక్కడా అతనెక్కడా అంటే కోపం వచ్చేసింది అర్జునుడికి. వెంటనే బ్రహ్మాస్త్రమును సంధించి వదిలాడు. వచ్చేటువంటి బ్రహ్మాస్త్రమును తుంచివేశాడు, అణచివేశాడు. ఉపసంహార మంత్రం పఠించి అంతవరకు జ్ఞాపకం ఉంది కర్ణుడికి. ఆ యొక్క అస్త్రమును అణచివేసి ఇక ఆలస్యం చేయకూడదని నాగాస్త్రమును సంధించాడట. అశ్వసేనుడు అనేటువంటి ఆ పాము, అదే నాగాస్త్రం. ఆ నాగాస్త్రమును సంధించి వదిలితే వస్తుంది. కృష్ణ, అదే బాణం బాబా, నాకు తెలియదు ఉపసంహారము అంటూ ఉన్నారు. ఏం పర్వాలేదు రాని వచ్చేస్తూ దగ్గరికి దగ్గరికి వెంటనే కృష్ణ పరమాత్మ తన ఎడమ చేతి బొట్టల వేలితో ఆ యొక్క రథము నొగళ్ళు పెట్టి ఇలా నొక్కాడట. నొక్కితే 5 అంగుళాలు భూమిలోనికి ఇట్లా కుదించుకుని అర్జునుడి యొక్క బృకుటి స్థానాన్ని గురిపెట్టి వదిలాడు నాగాస్త్రమును కర్ణుడు. ఇక్కడికి గురు మధ్య స్థానమును గురిపెట్టి వదిలాడు. ఎగిరిపోతుంది వచ్చిందంటే. ఎప్పుడైతే 5 అంగుళాలు భూమిలోనికి ఇలా అన్నదో రథము, రథం మీద ఉన్న అర్జునుడు కూడా ఇలా అన్నాడు. గురి పెట్టబడినటువంటి ఆ బాణము వచ్చి కిరీటాన్ని పట్టుకొని తీసుకుని పోయి కర్ణుడి పాదాల దగ్గర ప్రవేశించి, ఏమి గురి అని, గురి తప్పింది, మళ్ళీ వదిలిపెట్టు అన్నాడు. ఒక్కసారి తప్ప రెండవసారి ప్రయోగము చేయవద్దు నాగాస్త్రమునని తల్లి కోరినప్పుడు ఇచ్చిన మాట జ్ఞప్తికి వచ్చింది. నాగాస్త్రమా, ప్రాప్తాప్రాప్తములు దైవధీనములు. కర్ణుడు ఒకసారి సంధించిన అస్త్రమును మళ్ళీ సంధించడు వెళ్ళమని. అంటే ఖాండవ వనము నుంచి అర్జునుడి మీద పగబట్టి వచ్చినటువంటి ఆ అశ్వసేనుడనే నాగు పాము తానే బయలుదేరాడు. తలనిస్తానని బయలుదేరుస్తున్నాడు. కృష్ణ పరమాత్మ చూస్తున్నాడు. నాయనా గరుత్మంత, ఎంత ఆకలితో ఉన్నావో పాపం, రా అడుగు పట్టుకొని పో. నువ్వును వచ్చేసాడు గరుత్మంతుడు.
స్వామివారి యొక్క దివ్య వాహనం. అటువంటి గరుత్మంతుల వారు వచ్చి ఆ నాగుపాము తనుకొని పోయే చెట్టు మీద కూర్చున్నాడు. ఇక అభేద్యమైనటువంటి బాణాలు ప్రయోగం చేసుకుంటున్నారు. అర్జునుడు వేస్తే దివ్యాస్త్రములు మరి అణచలేక గందరగోళపడిపోతూ ఉన్నాడు. కర్ణుడు ఒకవైపు కొన్ని బాణాలు గుర్తుకు రావడం లేదు, అన్ని శాపాలు ఒకేసారి వస్తున్నాయి. ఇక లాభం లేదని బ్రహ్మాస్త్రమును తీశాడు. పరశురాముడు తనకు ఉపదేశము చేసిన బ్రహ్మాస్త్రమును తీసి ధనుస్సునకు సంధించి వదలబోతూ ఉంటే, ఓరి కర్ణ, బ్రాహ్మణుడను అని అబద్ధము చెప్పి నన్ను మోసము చేసి మరి బ్రహ్మాస్త్రము నేర్చుకున్నావు కాబట్టి అత్యవసరమైన సమయంలో నేను నేర్పిన బ్రహ్మాస్త్రము నీకు స్మరించకుండా పోవుగా. కానీ పరశురాముడిచ్చిన శాపము ఇప్పుడే ఆ శాపం ఇప్పుడే వచ్చింది. నాగాస్త్రం విఫలమైపోయి బ్రహ్మాస్త్రం స్మరించగా ఎంచుకులాడుతూ ఉంటే గోరు చుట్టు మీద ఒకటి పోట అన్నట్టుగా మరి ఒక కామధేనువును చంపిన పాపము చేత అత్యవసరమైన సమయంలోని రథచక్రము భూమిలోని క్రిందిపోవుగా. కానీ బ్రాహ్మణుడు ఇచ్చిన శాపము చేత ఒక్కసారి రథచక్రము భూమిలోని క్రిందిపోయి రథచక్రం కుండిపోగానే భూమి మీదకు దూకాడు కర్ణుడు. ఆ చక్రానికి భుజాన్ని ఆడించి చక్రాన్ని తీసుకోవాలని చూస్తూ మరి అర్జునుడు బాణాలు వేస్తూ ఉంటే శల్యుడితో అన్నాడు, శల్యా, ఆ రథములో ఉన్నటువంటి గదాదండాన్ని ఇవ్వవయ్యా అన్నాడు. గదాదండం అనవాకు, గదాదండం అనకు, భీముడు వింటే వచ్చేస్తాడు. ఇంతకాలం నువ్వు కష్టపడి నేర్చుకున్నటువంటి ధనుర్విద్య నీకు సహాయం చేయలేకపోయింది. గదా అని గట్టిగా అనవద్దయ్యా, భీముడు వస్తాడు అంటే, శల్య, దుర్యోధనుడు వచ్చి అశ్వహదయాభినేత అయినటువంటి శల్యుడు నీకు సారథి అని చెబితే ఎంతో సంతోషపడ్డాను. మణి అని చేత పట్టుకున్నాను, కానీ నీవు మణివి కాదని, మణి ఆకారంలో వెలుగుతున్న నిప్పు కణమని నాకు ఇప్పుడు అర్థమైంది శల్య. చివరకు నా అపజయానికి నీవు కూడా కారకుడవైనావా అంటూ ఉంటే ఇష్టం వచ్చినట్టుగా శల్యుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు అన్నాడు, ఆగుమా ముహూర్త కాలము అర్జునా కృంగే. ధర్మము కాదయ్యా, నీవు రథం మీద ఉన్నావు, నేను విరజనిగా ఉన్నాను. శాస్త్ర ధర్మము తెలుసు కాబట్టి చెప్తున్నాను, భయపడి కాదు. ఒక ముహూర్త కాలం ఆగమంటే అర్జునుడు ఆగబోతూ ఉంటే కృష్ణుడు అన్నాడు, ఏమయ్యా, చదివిన ధర్మాధర్మముల సారం ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా? వంచకులై అమాయకులైనటువంటి పాండవుల్ని లెక్క ఇంత కల్పించినప్పుడు ఎక్కడికి పోయింది ధర్మం? సుదతీమణి నిండు కొలువులో కట్టుకున్న చీర ఊడదయించి అవమానం చేసేటప్పుడు ఈ ధర్మం ఎక్కడికి పోయింది? అభిమన్య బాలుని 10 మంది చుట్టుముట్టి చంపేటప్పుడు ఈ ధర్మం ఎక్కడికి పోయింది? కర్ణ, దయామయుడైనటువంటి నీతి కోవిదులైన మా అర్జునుడు ఈనాడు నీకు ప్రాణభిక్ష పెట్టవచ్చు, కానీ మృత్యు దేవత మాత్రం నీ మీద కనికరము చూపదు కర్ణ. రే అర్జున అన్నాడు. అప్పుడు కర్ణుడు ఆ చక్రాన్ని పైకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తాడట. ఎలా ఉంది కర్ణుని బలం? ఇక్కడ బలం ఎంత అసలు? కర్ణుని బలం ఎంత 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 వ్యాస భగవానుడు చెప్తున్నాడు. ఆ బలానికి ఆ చక్రాన్ని పట్టుకుని లాగితేనట, పుడమి కులశైల కానన సముద్ర సహితంబు ఆ రంగులంబులు పైకెగసిగానే. భూమి ఆ రంగులాలు లేచిందండి పైకి. ఇంత పెద్ద భూవలయం లేచిందట. భూవలయం పైకి లేస్తే భూమి మీద ఉన్నటువంటి పర్వతాలన్నీ ఆ రంగులాలు పైకి లేచాయి. కుల పర్వతాలన్నీ అలా లేస్తే సముద్రాలన్నీ ఎగసిపడ్డాయి. కానీ రథ చక్రము మాత్రము వెంట్రుక వాసి అయిన కదలదయ్య. వెంట్రుక వాసి కదలేదంటే బ్రాహ్మణ శాపము, విప్ర వాక్కు. అందుకే యక్ష ప్రశ్నలప్పుడు యమధర్మరాజు అడిగాడు, అన్నిటికంటే పవరైన విషయం ఏమిటంటే విప్రధనము అన్నాడు ధర్మరాజు. బ్రాహ్మణుడికి బాధ కలిగిందనుకోండి, నాశనం అయిపోతావరా అంటే ఇంకంతే, అంత పవర్ వాక్కు. అప్పుడు వచ్చేటువంటి బాణాలకు మేను ఒగ్గుతూ అర్జునుడు వేస్తూ ఉన్నాడు. బాణాలు శరీరాన్ని చీల్చుకొని పోతున్నాయి, నాటుకుంటూ ఉన్నాయి బాణాలు, రక్తసిక్తమైపోతూ ఉంది. దైవమా కాలమా సన్నమైన ఎట్లు దోచెనాకి. నాకు సమయం వచ్చేసిందా? కాలమసన్నమైందా? లేకపోతే నాగాస్త్ర విఫలము, బ్రహ్మాస్త్రము స్మరించుకోవడం, ఈ రథచక్రం ఇలా కుంగిపోవడం, నేను చేసిన పాపాలు ఈ రూపంలో మృత్యు రూపంలో నన్ను కబళించబోతున్నాయి. పుట్టినప్పుడే కన్న తల్లికి భారమై గంగలో వదిలబడి సూతుని ఇల్లు చేరి సూత కళత్రము పాలు త్రాగి 10 మంది చేత సూతుడా సూతుడా అని అవమానింపబడ్డారు.
కుమారస్త్ర విద్యా ప్రదర్శనము నాడు నీ కులమేమిటి గోత్రమేమిటి అని నన్ను అవమానము చేస్తూ ఉంటే అంగరాజ్యం ఇచ్చి పట్టాభిషేకము చేసినటువంటి నా మాన ప్రాణము నిలిపినటువంటి దుర్యోధనునికి ఆనాడు ఇచ్చిన మాట కోసముగా తుది శ్వాస వరకు పోరాడుతున్నా. ఈ విధంగా పశ్చాత్తాపడుతున్నాడు. బాణాలు వేస్తూ ఉన్నాడు అర్జునుడు. ఎన్ని వేస్తూ ఉన్నా శరీరంలో గుచ్చుకుంటున్నాయి. రక్తము నిలువెల్లా వెల్లువలై పారుతూ ఉన్నది, కానీ ప్రాణం మాత్రం పోవడం లేదు. అర్జునుడు అన్నాడు, ఏమిటి బావా ఇది అంటే, ఏం చెప్పను నాయన, చేసిన ధర్మము చెడని పదార్థము. కర్ణుడు చేసినటువంటి దానం ఉన్నదే ఆ దేవత, ఆ దానం అనేటువంటి ధర్మం అనేటువంటి దేవత ఈ అవసాన కాలంలో కర్ణుని యొక్క వక్షానికి, ఆ శరీరానికి ఒక కవచమై కాపాడుతుంది నాయన. ఆ ధర్మదేవత, దానదేవత అతని చెంత ఉన్నంత వరకు ఎవ్వరు కూడా ఏం చేయలేరంటే, ఏం చేయాలి బాబా, నేను కవచము తీయనని అన్నగారి వద్ద మాట ఇచ్చాను కదా అన్నాడు. నీ కోసం నేను ఒక పని చేస్తాను, ఎటువంటి పాపం అనుభవిస్తాను అని చెప్పి వృద్ధ బ్రాహ్మణ వేషముతో వస్తూ ఉంటే, మరి ఇక్కడ కర్ణుడు రావదేలా కలదాడించుకుంటూ వస్తున్నాడు స్వామి. వస్తా ఉట్టిదే పోతా ఉట్టిదే, చేసిన ధర్మము చెడని పదార్థము కాబట్టి ఆశ ఎందుకు పడతావురా, వెంట పెట్టుకుపోయేది ఏమీ లేదని చెప్తూ వస్తున్నాడు. ఇక్కడ కర్ణుడు కొస ప్రాణంతో కొట్టుకలాడుతూ ఉంటే కళ్ళు మూతబడిపోయి ఉన్నాయి. అక్కడికి వచ్చాడు. కర్ణ, నాయన కర్ణ. ఇక్కడ కర్ణుడు అంటే ఎవరు నాయన? ఎక్కడో వినిపించింది ఆ మాట. కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేస్తే సాధ్యం కాలేదు. అలా బలవంతంగా తెరిచాడు. కొంచెము మసకబారిన చూపు కనిపిస్తూ ఉంటే బ్రాహ్మణుడు. నేనే స్వామి ఆ నిర్భాగ్యుడైన కర్ణుడను. అయ్యో నాయనా, నువ్వే చాలా కష్టములో ఉన్నావే, వస్తాను అన్నాడు. ఆగండి స్వామి. కర్ణుడి చెంతకు వచ్చే రిక్తహస్తాలతో ఎవరు వెళ్ళలేదు. ఏం కావాలి అంటే, నాయనా నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. ఆ యజ్ఞానికి దానదేవత, ధర్మదేవత అవసరమైంది. ధర్మం ఉంటే దానం చేయమని అడిగారు. ఎవరున్నారు? కృతయుగే బలిర్ధాత, త్రేతాయుగే రఘునందన, ద్వాపరే సూతపుత్రంచి అన్నారు కదా. మరి నీవు యుద్ధరంగంలో ఉన్నావని విని వచ్చాను నాయనా. నీ చెంత ఉన్నటువంటి ధర్మం ఉన్నదే, ఆ ధర్మదేవతను నాకు దానము చేస్తే నా యజ్ఞం పూర్తి అవుతుందంటే నవ్వాడు. ధర్మదేవత కావాలా స్వామి? శరీరంలో దూరి ఉన్నటువంటి ఆ బాణాన్ని పెకలించాడు. రక్తము చువ్వున పొంగింది. ఆ రక్తాన్ని పట్టుకొని బ్రాహ్మణ వేషములో ఉన్న కృష్ణ పరమాత్మ చేతిలో వదులుతుంటాడు. పంచభూతాల సాక్షిగా, అష్టదిక్పాల కుల సాక్షిగా, సూర్య చంద్రాదుల సాక్షిగా, కన్న తల్లి పాద పద్మముల సాక్షిగా, నేను చేసిన ధర్మం అనేది ఏదైనా ఉంటే నీకు దారపుస్తున్నాను మనస్ఫూర్తిగా అని వదిలి అంటాడు కర్ణుడు. కృష్ణ, నీ సంకల్పము నెరవేరిందా? కృష్ణుడు ఏమిటయ్యా, ఇక్కడ నేనే కదా ఉన్నా. ఇంకా ఎందుకు స్వామి నాటకం? ఏ క్షణములోనైతే నీవు దానదేవతను, ధర్మదేవతను అడిగావో అప్పుడే నీవని గ్రహించాను. ధర్మదేవతను దానంగా భరించే శక్తి నీకు తప్ప మరెవరికి ఉంది స్వామి, నీవని తెలిసి ఇచ్చాను. పరమాత్మ వణికిపోయాడు. నాయనా, ఎంతటి త్యాగగుణం నీది, ఎంతటి త్యాగగుణము. నీకా నేను అపకారం చేయడానికి వచ్చానంటే కృష్ణ అలా అనవద్దు. నీవు నాకు అపకారం చేయడానికి రాలేదు. కర్ణుడు అవసాన కాలంలో కొస ప్రాణముతో ఉన్నప్పుడు కూడా అడిగిన వారికి లేదనడనేటువంటి సత్యమును లోకానికి నిరూపణ చేయడానికి వచ్చాడు. నీకేదైనా వరమిస్తాను కోరుకోమన్నాడు కృష్ణుడు. బతికించమంటే బతికించడా? కోరలేదు. కోరాలంటే కోరికలే కాన రావడం లేదే. లేదు నాయనా, నువ్వు కోరుకోవాలి. కృష్ణ, నేను తెలిసో తెలియకో కొన్ని పాపాలు చేశాను. జన్మం అనేది చేయకుండా చేశావు, నీ పుణ్యం. నాకు మళ్ళీ జన్మం అనేది ఉంటే 10 మందికి ఇలా పెట్టేట్టు పుట్టించు, కానీ ఒకరిని ఇలా అడిగేట్టు మాత్రం పుట్టించవద్దు కృష్ణ. నీ ఆఖరి మాటగా ఎవరికైనా ఏ మాటలు ముందే చెప్పాను కృష్ణ. యుద్ధము శాంతము పూర్తి అయి ధర్మరాజుకు పట్టాభిషేకము జరిగేంత వరకు నేను వారికి అన్ననన్న మాట మాత్రం తెలియనివ్వకు. యుద్ధం పూర్తి కావాలి, ధర్మమే జయించాలి అన్నాడు. నీ ఆప్తులైన వారికి ఎవరికైనా నీ ఆఖరి మాటగా ఏదైనా చెప్పాలా అంటే ఒక్క మాట అన్నాడు కర్ణుడు. కృష్ణ, నా ఆఖరి మాటగా ఒక్కరికి ఒక్క మాట చెప్పు. నేను పుట్టినప్పుడే లోకోపవాదానికి విరచి
నన్ను గంగలో వదిలిందే మా అమ్మ కుంతి. నేను చనిపోయిన వార్త వినగానే ఈ దీనుని కోసంగా ఒక్క వేచని కన్నీటి బొట్టు వదలమని మా అమ్మ కుంతీదేవికి చెప్పు కృష్ణ. మా అమ్మ కుంతీదేవికి చెప్పు. దుఃఖం అనేది ఎటువంటిదో తెలియని కృష్ణ భగవానుడు కంటికి మంటికి ఏకదారగా దుఃఖపడి అక్కడ ఉండలేక వచ్చేశాడు. అందుకే కర్ణుడికి మోక్షం, ఇంకెవరికండి మోక్షం? వచ్చాడు అర్జునుడి దగ్గరికి. ఏం బావా చచ్చిపోతాడా? అదే ఈ మహాదివ్యాస్త్ర ఇప్పుడు రాధేయుని శిరము ఇలా డొల్లనేయుగా. మా అమ్మ కుంతీదేవి సాధ్వి తిలకమైతే, అన్న ధర్మరాజు నిత్య సత్యవ్రతుడైతే, నిర్మలమైన మనస్సుతో ఈ కృష్ణ పరమాత్మ నాకు సారథిగా ఉన్నది అది అర్థమైతే ఈ దివ్యాస్త్రము రాధేయుని శిరస్సు డొల్లనేయుగా కానీ వదిలితే రోదశీ కుహరమునంతా గాఢాంధకార తిమిరములో ముంచి ఆ దివ్యాస్త్రము వెళ్ళి కర్ణుని యొక్క శిరస్సును జై శ్రీ బ్రహ్మారమణ గోవింద. ఒక విచిత్రం జరిగింది. అంతటా కన్ను విచ్చి జనులందరూ సూచుచుండగా దివ్య తేజమలంతనే జని దినాధిపబింబమునందు సూచి. అందరూ చూస్తూ ఉండగానే కర్ణుని దేహంలో నుంచి ఒక్క జ్యోతి వెళ్ళి సూర్య భగవానులో ఐక్యమైందట. వెంటనే సూర్య భగవాన్ అస్తమించాడు. కారణం ఏమిటి అంటే నా బిడ్డ కర్ణుడు, నా బిడ్డ ధర్మమూర్తి కర్ణుడు చచ్చిపోయాడు. నా బిడ్డ కర్ణుడు చచ్చిపోయాడు, ధర్మదాత చచ్చిపోయాడు. నేను మైల స్నానం చేయడానికి వెళుతున్నాను అన్నట్టుగా ఉంది. సూర్య భగవానుడు పశ్చిమ సముద్రంలోకి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు దుఃఖపడ్డాడు. కంటికి మంటికి ఏకంగా ఏడ్చాడు. ఎవరి కోసం దుఃఖపడిన దుర్యోధనుడు ఏడ్చాడు. అలాగైతేనే అందరూ ఓదార్చారు. శల్యుని సేనాధిపతిగా చేస్తే మధ్యాహ్నం 18వ రోజు మధ్యాహ్నం వరకు యుద్ధం చేసి ధర్మరాజు చేతిలో చచ్చిపోయాడు. ధర్మరాజు ఎవరిని చంపాల? శల్యుని చంపాడు. తర్వాత ద్వైపాయనంలో వెళ్ళి దాక్కున్నాడు దుర్యోధనుడు. ఎవరున్నారు ఇక? డప్పులు వాయించేవాళ్ళు, డాక్టర్లు, మందులు వేసేవాళ్ళు, వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. అటువంటి ద్వైపాయన అడుగుల దగ్గరకు తీసుకుని వెళ్ళి పరుషమైన మాటలతో రప్పించాడు కృష్ణ భగవానుడు. భీముని చేత పరుషమైన మాటలు మాట్లాడిస్తే రాలేదు బయటకు. ధర్మరాజు మాట్లాడినాడు. ఎంత బతుకు బతికి ఇంటి వెనక తెచ్చినట్లుగా రారాజు వని కీర్తిగాంచి, అభిమానధనుడు వని కీర్తిగాంచి, తుచ్చమైనటువంటి ప్రాణం కోసంగా మరి భరతవంశము కీర్తి పాడు చేసి దాగినావా? రా, నువ్వు పాతాళంలో దాగినా వదిలిపెట్టామంటే వచ్చాడు పైకి. మా 5 మందిలో ఒకరిని కోరుకోమన్నాడు. మీరు అందరూ ఉన్నారు, నాకెవరూ లేరంటే ఒక్కరిని కోరుకోమన్నాడు. ఇక్కడ దుర్యోధనుడు ఎంత రహిమాంధ్రుడో నిర్ధారణ అవుతుంది. భీముని కోరుకున్నాడు. మరి బలరాముడు కూడా వచ్చాడు. తీర్థయాత్రకు వెళ్ళిన బలరాముడు సమయం లేదండి. మరి మహాభయంకరమైన యుద్ధం జరిగితే కృష్ణ పరమాత్మ కనుసైగ చేసి ఉత్తుంగాచల యుగ్మముంబలే మహాహుంకార శబ్దంబుల్ ఆయత్తంబో పదకట్టనధ్వనులు భూమి ఆకాశములు నిండా రేకెత్తని స్వీయ జయాభిలాష మహా 2 కొండల అన్నట్లుగా, 2 ఏనుగుల అన్నట్లుగా, 2 సింహాలు అన్నట్లుగా యుద్ధం చేస్తూ ఉంటే పరమాత్మ కనుసైగ చేసి తొడ మీద కొట్టమన్నాడు. తొడ మీద కొట్టాడు, పడిపోయాడు దుర్యోధనుడు. అయిపోయింది, చచ్చిపోరా. సరే, ఇంకా చాలా చరిత్ర ఉందనుకోండి. మొత్తానికి దుఃఖపడుతూ ఉన్నాడు దుర్యోధనుడు. అర్ధరాత్రి వేళ తల్లిదండ్రులను తలుచుకున్నాడు. 100 మంది కొడుకుల్ని కన్నావమ్మ, తల కొరివి పెట్టే దిక్కు లేకుండా పోయారే అని భార్య జ్ఞాపకం వచ్చింది. నేను ద్రౌపదీదేవిని చేసిన అవమానము చేత భీముడు మనస్సులో పెట్టుకుని నీకేమైనా అపకారం చేస్తాడా? శరణము వేడు మా సమవర్తి నందను భానుమతి, అజాత శత్రువు సమవర్తి నందనుడైన ధర్మరాజు పాదాల మీద కాపాడు, ఆ మహానుభావుడు నిన్ను కాపాడుతాడంటే అట్టా దుఃఖపడుతూ ఉంటే అశ్వత్థామ వచ్చాడు. కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ, వీళ్ళు ముగ్గురే ఉన్నారు, ఇంకెవరు లేరు. అశ్వత్థామను సేనాధిపతిగా చేశాడు. ఎవరు లేరు. పదవీ వ్యామోహం ఎంత భయంకరమైందో ఇక్కడ మనకు చెప్తూ ఉంది మహాభారతం. అశ్వత్థామను సర్వసేనాధిపతిగా చేస్తే ఏం కావాలి అంటే అపాండవం చేసి నాకు చెప్పమన్నాడు. అశ్వత్థామ వెళ్ళాడు. చాలా స్టోరీ ఉందండి, చెప్పలేము. సరే, ఎట్లాగైతేనేమి పరమేశ్వరుడు ఆవహించాడు అశ్వత్థామను. అప్పుడే కృష్ణ పరమాత్మ పాండవులు తీసుకుని వెళ్ళిపోయాడు బయటకు. నిద్రపోతున్నటువంటి పాండవుల్ని చూసి వాళ్ళని పాండవులుగా భావించి వాళ్ళ శిరస్సులు నరికేశాడు. ఏనుగుల్ని అన్ని చంపేశాడు, ఏమి లేకుండా మొత్తం శిఖండిని, దృష్టజ్యుమ్నుని అందరినీ చంపేశాడు అశ్వత్థామ. పరమేశ్వరుడు ఆవహించి ఉన్నాడు. అసలు జరిగిందే శివకేశవులు ఏకమై జరిపించారు ఈ మహాభారత యుద్ధాన్ని. అలా చంపి వ్యాస భగవానుని ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుంటే తెల్లవారి విషయం తెలుసుకుని వచ్చారు. మొత్తానికి కృష్ణ పరమాత్మ మరి
ముందుగా అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగము చేస్తే అర్జునుడు కూడా ప్రయోగం చేశాడు. ఆ 2 దివ్యాస్త్రాలు ఉపసంహారం చేయించి మరి అశ్వత్థామ అన్నాడు, నాకు తీసుకోవడం రాదు, ఉత్తర గర్భము చేర్చుగాక అన్నాడు. ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం వెళ్ళి ఉత్తర గర్భం, అభిమన్యుని యొక్క భార్య గర్భవతిగా ఉంది ఉత్తర కుమారి. ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువుని బాధిస్తూ ఉంటే సుదర్శన చక్రం వేసి ఆపాడట స్వామి. ఆయన ఎక్కడ లేటండి, అంతటా నిండి ఉన్నాడు కదా. అటువంటి పరీక్షిత్ మహారాజుకు మరి జననం పుట్టక ముందే ప్రాణం ఇచ్చాడు ఆయనకి, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడు. అందుకే ఆయన పేరు పరీక్షిత్తు. తర్వాత అశ్వత్థామను 2000 సంవత్సరములు అన్నాహారం లేకుండా ఉంటామని శపించాడు. తర్వాత గాంధారీదేవిని మరి ధృతరాష్ట్రుని అందరినీ ఓదార్చి అంపశైపోయి ఉన్నటువంటి భీష్ముల వారికి కూడా మరి మోక్షం ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు కూడా ఆయన మాఘశుద్ధ ఏకాదశి వచ్చేంత వరకు కూడా శరతల్పం మీద ఉండి ఆనాడు పరమాత్మని యొక్క విష్ణు సహస్రనామావళి పఠిస్తూ, విష్ణు సహస్రనామావళి ఎక్కడ పుట్టింది? కురుక్షేత్ర యుద్ధభూమిలో. భగవద్గీత ఎక్కడ పుట్టింది? కురుక్షేత్ర యుద్ధభూమిలో. కాబట్టి ఏదైతే మోక్ష సామ్రాజ్యానికి అర్హమవుతున్నాయో అటువంటి 2 కూడా కురుక్షేత్ర యుద్ధభూమిలోనే పుట్టాయి. అలా విష్ణు సహస్రనామావళి పఠిస్తూ స్వామిలో మరి ఐక్యమయ్యాడంటే మోక్షం కాదు ఇక్కడ భీష్మునికి. మోక్ష సామ్రాజ్య సిద్ధిని పొందేటువంటి అర్హత ఆయనకు లేదు. స్వామిలో ఐక్యమయ్యాడంటే సాయుధ్యాన్ని పొందాడు. సాయుధ్యం పైమెట్టు. తర్వాత శుభలగ్నములో మరి అందరికి కూడా కర్మకాండములన్నీ కూడా గురించి కర్ణుడు కూడా అన్నగారని తెలుస్తుంది. ఆ రహస్యాన్ని దాచిపెట్టిన దానికి స్త్రీలకు రహస్య దాచేటువంటి శక్తి లేకుండా పోవని శపిస్తాడు ధర్మరాజు. మొత్తానికి శుభలగ్నములో వైభవోపేతంగా ధర్మరాజు గారికి పట్టాభిషేకం జరుగుతోంది. వేద మంత్రములు ఘోషిస్తూ ఉన్నారు, దేవతలు ఆనంద దుందుములు మ్రోగిస్తూ ఉన్నారు, పూలవర్షం కురిపిస్తూ ఉన్నారు. ద్రౌపది సమేతముగా ధర్మరాజు గారికి మరి అర్జునుడు రథాశ్వములకు వెళ్తూ ఉండగా రథం మీద వచ్చాడు ధర్మరాజు. ఛత్రచామరాదులు నకుల సహదేవులు వివరిస్తూ ఉండగా మరి గొడుగును పట్టాడు భీమసేనుడు. కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము చేత శుభలగ్నముల వైభవోపేతంగా పటాభిషేకము జరిగింది ధర్మరాజు గారికి. ధర్మము వర్ధిల్లాలని, ధర్మో రక్షతే రక్షితః, అటువంటి ధర్మదేవత పట్టాభిషిక్తుడైనాడు. ధర్మం వర్ధిల్లాలని మరి దేవత అంతా కూడా ప్రార్థన చేస్తున్నారు.